ఒక ఊరిలో వెంకట్ అనే అబ్బాయి సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన గ్రామంలోని అతిపెద్దదైన ఒక వృక్షం శిథిలావస్థకు వచ్చి నీరు లేక ఎండిపోతుంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తన ఫ్రెండ్స్ని పిలిచి తిరిగి ఆ చెట్టుకు ప్రాణం పోయడానికి చాలా ప్రయత్నించిన తర్వాత ఆ చెట్టు మళ్ళీ మొలకెత్తగానే అందరూ సంతోషంతో ఊగిపోతారు. ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి చెట్టుకు పూజలు చేస్తారు. ఇప్పటివరకు మీరు ఒక వీడియో చూశారు కదా, ఆ వీడియో చేయడానికి నేను కేవలం 20 నిమిషాల టైం మాత్రమే తీసుకున్నాను. ఆ 20 నిమిషాల్లోనే వీడియో క్రియేట్ చేసి ఎడిట్ చేసి మీకు అవుట్పుట్ అయితే చూపించడం జరిగింది. మీరు కూడా మీ మొబైల్ నుండి ఇంతకంటే అద్భుతంగా యానిమేషన్స్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ కూడా ఉండవు. మీ సొంత కంటెంట్ లాగా కూడా ఉంటుంది. అలాగే మీరు ఎక్కడి నుండో స్టోరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మొబైలే స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీని జస్ట్ మనం కాపీ చేసి పేస్ట్ చేసే విధంగా మన దగ్గర స్కిల్స్ అయితే ఉండాలి. ఆ స్కిల్స్ అయితే ఈ వీడియోలో నేను పూర్తిగా నేర్పించబోతున్నాను. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లు వెళ్ళే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కార్టూన్ వీడియో చేయాలనుకున్నట్లయితే, మనం ఒక కార్టూన్ యానిమేషన్ క్రియేట్ చేయాలి అంటే మనకు ఫస్ట్ దానికోసం స్టోరీ అయితే కావాలి. స్టోరీ కోసం మనం చాట్ జీపీటీని అయితే యూస్ చేసుకుందాం. చాట్ జీపీటీలో మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం కూడా లేదు. మీకు వచ్చిన భాషలో అడిగినా కూడా అది మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. మనం చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ చేస్తారా లేకుంటే వెబ్సైట్కి వెళ్తారా అనేది మీ ఇష్టం. బట్ మొబైల్లో యాప్ అయితే బెటర్గా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునే విధంగా సింపుల్ ఇంటర్ఫేస్తోనైతే ఉంటుంది. ఇందులోకి వచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనం తెలుగులో కథ కావాలనుకుంటున్నాం. అలాగే మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ అడిగాను. మీ టైం వేస్ట్ చేయకుండా ఫస్టే నేను సెర్చ్ చేసి పెట్టడం జరిగింది. పల్లెటూరి అబ్బాయి కథ చెప్పవా అని నేను జస్ట్ అడిగాను. మన ఫ్రెండ్ని అడుగుతాను చూడండి, ఒక కథ చెప్పురా అని జస్ట్ నేను చాట్ జీపీని అడగగానే నాకు ఒక స్టోరీ లైన్ ఇచ్చేసింది. పల్లెటూరు అబ్బాయి కథ చాలా సాంప్రదాయమైన మరియు ప్రేరాత్మకమైనది. ఓసారి పల్లెటూరులో రాముడు అనే అబ్బాయి అనుకుంటే ఒక స్టోరీ మనకి ఇచ్చేసింది మొత్తం కూడా. అయితే నేనేం చేశాను, ఈ స్టోరీ నాకు నచ్చలేదు, వేరే కథ చెప్పు అని మళ్ళీ నేను అడిగాను. అడగగానే మళ్ళీ ఇక్కడ ఏం చెప్పింది, అందరికీ నచ్చే కథలు ఉంటాయి కాబట్టి మరో కథ చెప్తున్నాను వినురా అని ఇంకేం చెప్పింది. ఇక్కడ మనకు ఇంకో కథ చెప్పింది. ఒకసారి పల్లెటూరులో వెంకట్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని కుటుంబం వ్యవసాయం చేసుకుని జీవితం కొనసాగుతుంది అనుకుంటూ ఇదొక కథ చెప్పింది. ఇలాంటి కథలు మీరు చాలా జనరేట్ చేయవచ్చు. ఇక్కడ చాట్ జీపీటీ నుండి నీకు వచ్చిన భాషలలో, నీకు కావాలనుకున్న భాషలలో సింపుల్గా క్రియేట్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కథ వచ్చేసింది. కథ తర్వాత మనం ఒక కార్టూన్ యానిమేషన్ క్రియేట్ చేయాలి అంటే ఏంటి కావాల్సింది, ఆ యానిమేటర్తో సహా బ్యాక్గ్రౌండ్స్ కూడా కావాలి. అంటే పల్లెటూరి స్క్రీన్స్ కావాలి. ఇక్కడ ఒక పెద్ద చెట్టు గురించి మాట్లాడుతున్నారు, ఆ పెద్ద చెట్టు మనకు కావాలి. ఇవన్నీ కూడా కావాలి. బ్యాక్గ్రౌండ్స్ కావాలి అంటే మనకు కొన్ని వెబ్సైట్సే ఉంటాయి, పిక్సాబై అని ఇలాంటి వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కానీ వీటి నుంచి మనకు ఏమన్నా పర్ఫెక్ట్గా మనకు కావాలనుకునేవి దొరుకుతాయా అంటే దొరకవు. మనకు దానికోసం ఏం చేస్తాం, మనకు డైరెక్ట్గా అది కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ అయితే వాడుకోవచ్చు. మనం అది ఎలా తీసుకోవాలి అని అంటే అది కూడా చాట్ జీపీటీ చెప్తుంది ఎలా తీసుకోవాలని. కానీ నేను ఏమడుగుతాను చాట్ జీపీటీని, ఈ కథ కోసం నాకు పైన కథ నచ్చింది, ఈ కథ కోసం నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కావాలి, నాకు ఇంగ్లీష్లో 4-5 బ్యాక్గ్రౌండ్స్ ప్రాంప్ట్ జనరేట్ చేయవా అని నేను అడిగాను. ఒక 4-5 బ్యాక్గ్రౌండ్ కోసం ప్రాంప్ట్ జనరేట్ చెయ్యి, నాకు 4-5 బ్యాక్గ్రౌండ్స్ కావాలి ఈ కథకు సంబంధించినవి అనగానే నాకు ప్రాంప్ట్ కూడా జనరేట్ చేసి ఇచ్చింది. అది కూడా ఇంగ్లీష్లో నాకు వచ్చిన భాషలోనే అడిగాను. అంటే మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి ఇలా చెప్తున్నాను. నేనైతే నార్మల్గా హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, ఈ తెలుగు 4 కూడా నేను మాట్లాడగలుగుతాను. ఓకేనా. ఇప్పుడు నేను ఈ 4-5 మనకు ప్రాంప్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంప్ట్స్ నేను చేస్తాను. ఇక్కడ చూడండి, రూరల్, విలేజ్, ల్యాండ్స్కేప్ అని, అలాగే ట్రీ గురించి ఇవన్నీ కూడా ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ అని ఇస్తాను. లాంగ్ ప్రెస్ చేయగానే సెలెక్ట్ టెస్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తాను. సెలెక్ట్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ దాన్ని తీసుకొని కాపీ చేసుకుంటా. కాపీ చేసుకొని ఎందులోకి వెళ్తాను అని అంటే మన కోసం ఒక ఫ్రీ వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసరికి ఐడియోగ్రామ్ అని అయితే ఉంటుంది. ఓకేనా. ఈ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి, మీకు అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. ఇందులోకి వచ్చిన తర్వాత మన కింద మనం ఫస్ట్ లాగిన్ అయితే అవ్వాలి. ఎందులోనైనా కూడా లాగిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే
మళ్ళీ ఇక్కడ అడుగుతుంది నీకు ఎలాంటివి కావాలి అని. జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ మనకేంటి 16:9 మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి 16:9 చేసుకున్న తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇమేజెస్ అనేది జనరేట్ అయిపోతాయి. సింపుల్. అలా నేను 5 ఇందులో పేస్ట్ చేసి 5 ఇమేజెస్ మనకు ప్రాంప్ట్ ఇచ్చింది కదా, 5 ఇందులో పేస్ట్ చేసి జనరేట్ చేయగానే 20 ఇమేజెస్ అయితే వచ్చాయి. 20 ఇమేజెస్ని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్గా వాడబోతున్నాం. 20 మనకు నచ్చినవి 4-5 తీసుకొని మనం ఇప్పుడు ఒక వీడియోలాగా మార్చబోతున్నాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, కథ వచ్చింది, అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, యానిమేషన్ కావాలి. అంటే ఒక అబ్బాయి నడుస్తున్నట్లు, అలాగే ఆ అబ్బాయి చెట్టుని బాగు చేస్తున్నట్లు, అలాగే చెట్టు బాగైన తర్వాత అబ్బాయి సంతోషంతో డ్యాన్స్ వేస్తున్నట్లు, అలాగే లాస్ట్కు చెట్టుకు ప్రార్థన చేసినట్లు, ఇలా మనకు ఒక యానిమేషన్ కావాలి. అలా చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామనంటే మన మొబైల్లోనే పోజ్ మ్యాక్స్ అని కంప్లీట్లీ ఫ్రీ. ఇది పోజ్ మ్యాక్స్ అని ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో కూడా ఉంటుంది, అక్కడి నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే మీకు కూడా సేమ్ టు సేమ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇందులో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు, కానీ ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి అయితే వస్తుంది. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మీకు బేసిక్ సెట్టింగ్స్ చెప్తాను వినండి. ఫస్ట్ మనం కింద చూసినట్లయితే ఇక్కడ మనకు కెమెరా సింబల్స్ తోటి 2 సైడ్లకు ఒక బార్ లాగా, అలాగే కింద ఒక బార్ లాగా కనిపిస్తుంది. ఇందులో ఏంటి అంటే మూమెంట్స్ కోసం అన్నట్టు. ఇప్పుడు చూడండి, నేను కింద ఏదైతే కెమెరా ఉందో దాన్ని అటు ఇటు అంటూ ఉంటే మనకు యానిమేషన్ అనేది ముందుకు, వెనక్కి, పక్కకు ఇలా జరుగుతూ ఉన్నాడు. ఓకేనా. అలాగే సైడ్కు ఉన్నదానికి కిందికి, మీదికి, అలాగే పూర్తిగా నువ్వు ఎలా అంటే అలా బెండ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ దానికి యానిమేషన్ని పెద్దగా చేసుకోవడానికి, అలాగే చిన్నదిగా చేసుకోవడానికి యూజ్ అయితే అవుతుంది. ఓకేనా. ఇవి బేసిక్ సెట్టింగ్స్. అలాగే నెక్స్ట్ ఏంటి, మనకి క్యారెక్టర్ అయితే నచ్చలేదు. నెక్స్ట్ మనకు మంచి క్యారెక్టర్ కావాలి, ఒక పల్లెటూరు అబ్బాయి లాగా ఉండాలి అని అంటే ఇక్కడ పైన మనకు లెఫ్ట్ సైడ్లో క్యారెక్టర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ఒక క్యారెక్టర్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. ఓకేనా. కాకుంటే కస్టమైజేషన్లలో మనకు బట్టలు అనేది ఉండవు. కాకుంటే నువ్వు ఎలా లడ్డు కావాలంటే లడ్డుగా, ఫేస్ని ఎలా కావాలంటే అలా నువ్వు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ మనం నాట్ కస్టమైజబుల్ క్యారెక్టర్స్ నుంచి తీసుకుందాం. రకరకాల క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. నాకు నచ్చిన ఒక క్యారెక్టర్ని అయితే తీసుకుంటాను. ఈ అబ్బాయి నాకు నచ్చాడు, ఈ అబ్బాయిని తీసుకుంటాను. ఒక పల్లెటూరు అబ్బాయి లెక్క సింపుల్గా కనిపిస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయిని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ పోజ్ అయితే ఉంటుంది. ఈ పోజులలో మనకు యూజ్ అయితే ఉండదు. ఒకవేళ మీరు యానిమేషన్ వీడియోస్ చేయడానికి వస్తే, ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దాని నుంచి పోజ్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే యానిమేషన్ చేసేదానికంటే ముందు మనం ఈ వీడియోని ఎడిట్ చేసే విధంగా ఉండాలి అని అంటే గ్రీన్ స్క్రీన్ కావాలి. గ్రీన్ స్క్రీన్ కోసం ఇక్కడ మనకు పైన సెట్టింగ్స్ సింబల్ కనిపిస్తుంది, సెట్టింగ్స్ మీద క్లిక్ చేద్దాం. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు గ్రిడ్ అని అయితే ఉంటుంది, దాంట్లో నో గ్రిడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్లో మనం గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, సింపుల్. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు యానిమేషన్ అని ఉంటుంది ఆప్షన్. ఈ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. యానిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు రకరకాల ఎమోషన్స్ అయితే ఉంటాయి. డ్యాన్స్ వేసినట్టు, అలాగే ఏడ్చినట్లు, నవ్వినట్లు, దండం పెట్టినట్లు, అలాగే ఏదైనా పని చేస్తున్నట్లు, తన్నినట్లు, గుద్దినట్లు, రకరకాలవి ఇందులో మనకు ఉంటాయి అన్నట్టు. ఓకేనా. ఇందులో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో మీరే అలసిపోతారు. మీ వీడియోకి ఏది ఉంటే బాగుంటుంది అనేది అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాయి. కానీ ఇక్కడ మీకు రకరకాలు అన్నీ క్రియేట్ చేసి ఉంటాయి యానిమేషన్స్. అవన్నీ కూడా మూమెంట్స్ ఇక్కడ మీరు క్రియేట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. గోల్ఫ్ పెట్టినట్టు, గిటార్ వాయించినట్టు, హ్యాండ్ షేక్ చేసినట్లు, హ్యాపీగా ఉన్నట్టు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకన్నీ యానిమేషన్స్ అన్నట్టు. ఓకేనా. ఈ యానిమేషన్స్ ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే, ఇప్పుడు మనం యానిమేషన్ చేసేదానికి ఏం కావాలి, ఆ అబ్బాయి నడుస్తున్నట్టు కావాలి, అంతేనా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఇప్పుడు ఎగురుతున్నాడు, ఈ అబ్బాయిని మనం నడిచేటట్టు చేయాలి అని అంటే ఇక్కడ మనకు పైన వాక్ అని ఉంటుంది, యానిమేషన్లో వాక్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. వాకు టాకు మీదనే మొత్తం మన వీడియో నడుస్తుంది కాబట్టి ఫస్ట్ మనం వాల్క్ మీద క్లిక్ చేద్దాం.
రకరకాలుగా ఉంటాయి ఇందులో. అమ్మాయి నడిచినట్టు, అబ్బాయి నడిచినట్టు, చిన్నపిల్లగాడు నడిచినట్టు ఎంజాయ్ చేసుకుంటే ఈ అబ్బాయి నడుస్తున్నాడు చూడండి, ఇది మనకు వీడియోకి సెట్ అవుతుంది. అలాగే ఇతను సైడ్కి నడిచినట్టుంది కదా, దీన్ని మనం ఫ్రంట్గా చేసుకుందాం. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకేంటి రికార్డ్ సింబల్ కనిపిస్తుంది. ఈ రికార్డ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే ఈయన యానిమేషన్ చేస్తున్నాడో అది రికార్డ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఆ నడిచే ప్రక్రియ మనకు రికార్డ్ అయిపోతుంది. దాన్ని తీసి మనం ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏ ఎమోషన్ కావాలనో మళ్ళీ ఆ ఎమోషన్ మీద క్లిక్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి రికార్డ్ చేసి పెట్టుకోండి. మొత్తం ఒకసారి రికార్డ్ చేస్తే మనకు అది కరెక్ట్గా మనం ఎడిట్ చేసే టైంలో మనం మార్చి చేస్తాం కాబట్టి, అంటే రకరకాల యానిమేషన్స్ మనం ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బంది అయితే అవుతుంది. అందుకోసం మనం ఒక్కొక్కటి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నప్పుడు అది నువ్వు రికార్డ్ చేసుకో, ఇంకోటి మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నప్పుడు అది రికార్డ్ చేసుకో. సింపుల్గా ఇక్కడ స్క్రీన్ రికార్డింగే, వేరే ఏం లేదు. ఇక్కడ సేవ్ చేసుకోవడం అంటూ ఏముండదు, స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి. ఇది రికార్డ్ అవుతుంది. ఇప్పుడు రికార్డింగ్ కంప్లీట్ అయిందా? ఇక్కడ దీన్ని ఆపేస్తాను. ఆపేసిన తర్వాత వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత నాకేం కావాలి? థింకింగ్ కావాలి. ఇవన్నీ కూడా ఫాస్ట్గా తీసుకుంటాను, మీకు బోర్ అవ్వకుండా ఉండడానికి నేను స్కిప్ చేస్తాను వీడియోను కూడా. మనకి ఇక్కడ యానిమేషన్ అనేది క్లియర్ అయిపోయింది. మనం కైన్ మాస్టర్లోకి అయితే వచ్చాం కదా, కైన్ మాస్టర్లో 16:9 మనం లాంగ్ వీడియో చేస్తున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకున్నామో ఏఐ ద్వారా జనరేట్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్స్ ఇక్కడ మనం తీసుకుందాం, ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది. ఇంకోటి ఏంటి, ఒక పల్లెటూరులో అబ్బాయిని నడుచుకుంటూ వస్తున్నట్టు ఇది క్రియేట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఇది పెడదాం. పెద్ద చెట్టు ఉందని అంది కదా కథలో, ఆ పెద్ద చెట్టుని ఇది పెట్టేద్దాం. ఇది పెట్టిన తర్వాత చెట్టుని అందరు పిల్లలు కలిసి రిపేర్ చేస్తున్నట్లు, అంటే మరమ్మతులు చేస్తున్నట్లు మనం ఇది సెట్ చేసుకుందాం. ఆ తర్వాత చెట్టుని పూజించినట్టు, ఆ తర్వాత అందరు కలిసి డ్యాన్స్ వేసినట్టు, ఇదంతా కూడా క్రియేట్ చేసుకున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ను కూడా మనం ఒక యానిమేషన్ లాగా చేయాలి, అది నేను తర్వాత చెప్తాను. మనం లేయర్లో మనం ఇంతకుముందు ఏదైతే పోజ్ మ్యాక్స్లో రికార్డ్ చేసుకున్నామో అవి మూవీస్ అని ఒక ఫైల్ లాగా క్రియేట్ అయ్యి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నేను మూవీస్లో నాకు ఇది ఫస్ట్ వాకింగ్ది 7 సెకండ్లు అయితే రికార్డ్ అయింది. నేను దీన్ని తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి సంతోషంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఓకే, ఫస్ట్ మనం దీన్ని సెట్ చేద్దాం. సెట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఇతన్ని సెట్ చేసి అక్కడ నుండి ఇక్కడ నడుచుకుంటూ రావాలి కదా, దాన్ని ఇక్కడ సెట్ చేద్దాం ఫస్ట్ అబ్బాయిని. తర్వాత ఇక్కడ మనం క్రోమా కీ అని అయితే ఉంటుంది, మనందరికీ తెలిసిందే. మన కైన్ మాస్టర్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. క్రోమా కీని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం జస్ట్ ఇతన్ని ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత అబ్బాయిని ఇక్కడ మనం కీ మూమెంట్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఈ లేయర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, 4th మనం కీ మూమెంట్స్ అని అయితే అంటాం దాన్ని. ఈ కీ మూమెంట్స్ ఇక్కడ వరకే నాకు వీడియో కావాలి. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వరకే ఉంది కదా, ఇక్కడ వరకే నాకు వీడియో కావాలి. ఎక్కడైతే వీడియో ఎండ్ అవుతుందనే దానికంటే కొద్దిగా ముందు, జస్ట్ ముందు నువ్వు ఇక్కడున్న ప్లస్ని క్లిక్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కొద్దిగా పెద్దదిగా చేసి, ఎందుకనంటే అబ్బాయి ముందుకు వస్తూ ఉంటే మనకు పెద్దగా అవుతాడు కదా, కెమెరాకు దగ్గర వస్తుంటే జూమ్ అవుతాడు కదా, అది మనం ప్రతి ఒక్కటి ఇక్కడ సెట్ చేసుకునే విధంగా ఉండాలి. మనం ఏది చేసినా కూడా ప్రొఫెషనల్గా కనిపించాలి. ఇప్పుడు చూడండి, అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అందులో మూమెంట్స్ ఏం కనిపించట్లే, కరెక్ట్గా లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ మనకు పాన్ అండ్ జూమ్ అని అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే సెకండ్ ఎండ్ పొజిషన్ ఉంటుందో దాన్ని మనం జూమ్ చేద్దాం. ఈ విధంగా అబ్బాయి ముందుకు వస్తుంటే పెద్దగా అయ్యిండు, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదిగా మారింది. సింపుల్. లేకుంటే ఇంకా అబ్బాయి నీకు పెద్దగా కనిపించాలి అనుకుంటే ఇంకా పెద్దగా నువ్వు చేసుకోవచ్చు. ఓకేనా, మీ యానిమేషన్ బట్టి మీరు ఎడిట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా మీకు చెప్పడానికి నేను
సింపుల్ లాజిక్ తోటి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకు పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఓకే, ఈ అబ్బాయి ఇక్కడ దానికి వచ్చిండు, సంతోషంతో వచ్చిండు. సెకండ్ మూమెంట్ ఏంటి, ఈ అబ్బాయి ఆ చెట్టును చూస్తాడు. ఈ స్క్రీన్ అయిపోయింది కదా, ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, సెకండ్ లేయర్కి వద్దాం. సెకండ్ లేయర్లో ఆ అబ్బాయి ఆ చెట్టుని చూస్తాడు. ఫస్ట్ ఆ చెట్టు దగ్గరకు వస్తాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చి షాకింగ్ అవుతాడు. ఇక్కడ నేను వచ్చి మళ్ళీ క్రోమాకి ఎనేబుల్ చేసి ఈ చెట్టు దగ్గరకు వచ్చి, ఇక్కడ మనకు ఈ చెట్టు మనకు నార్మల్గా ఉంటే కరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి ఈ చెట్టును కూడా మనం జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ జూమ్ ఇన్ చేద్దాం, తర్వాత జూమ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం చెట్టుని ఇక్కడ ఇలా పెట్టి ఈ అబ్బాయిని కూడా కింద మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి పెద్దదిగా చేసి ఎండ్ వరకు వచ్చేసరికి ఈ అబ్బాయి కూడా చెట్టు లాగానే జూమ్ అవుట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకున్నాం. మీ టైం వేస్ట్ అవ్వద్దని నేను లేయర్ టు లేయర్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను. స్టోరీ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, వాయిస్ ఇవ్వాలి. వాయిస్ ఇవ్వాలి అని అంటే నీ నోటితోటి ఇస్తే చాలా చాలా బెటర్. ఎందుకనంటే మనకు మానిటైజేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక మానిటైజేషన్ 100% అవుతుంది. కానీ ఒకవేళ నువ్వు ఇవ్వలేవు అనుకుంటే ఏ ద్వారా అయితే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కానీ అది ఈ వీడియోలో అయితే చెప్పాను. ఒకవేళ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వలేను అంటే మాత్రం నన్ను అడగండి, నెక్స్ట్ వీడియో చేసుకుందాం. ఎందుకనంటే మీ దగ్గర టాలెంట్ ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వలేకుండా మీరు యూట్యూబ్లోకి రావాలి అనుకుంటే మాత్రం కష్టం. యూట్యూబ్లో నీ అంతటా నువ్వు నీ స్కిల్స్ తోటి డెవలప్ అవ్వటమే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వేం వాయిస్ ఇస్తావు, నేను ఏదైతే మనం కథ విన్నామో అదే కథని ఇక్కడ నేను వాయిస్ ఓవర్గా ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి మైక్ ఉంటుంది, మైక్ మీద క్లిక్ చేసినామా. ఒక ఊరిలో వెంకట్ అనే అబ్బాయి సరదాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తన గ్రామంలోని అతిపెద్దదైన ఒక వృక్షం శిథిలావస్థకు వచ్చి నీరు లేక ఎండిపోతుంటే తనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తన ఫ్రెండ్స్ని పిలిచి తిరిగి ఆ చెట్టుకు ప్రాణం పోయడానికి చాలా ప్రయత్నించిన తర్వాత ఆ చెట్టు మళ్ళీ మొలకెత్తగానే అందరూ సంతోషంతో ఊగిపోతారు. ఆ తర్వాత గ్రామస్తులందరూ కలిసి చెట్టుకు పూజలు చేస్తారు. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత జస్ట్ నేను వాయిస్ ఇచ్చాను. ఇక్కడ నేను వేరే ఏమీ కూడా చేయలేదు, అంతా కూడా మీ ముంగట్నే చేశాను. ఎక్కువ టైం కూడా పట్టలేదు. మీరు కూడా ఇదే విధంగా కొంచెం టైం తీసుకొని బాగా ప్రొఫెషనల్గా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకనంటే ఎంత టైం తీసుకుంటే అంత ప్రొఫెషనల్గా క్రియేట్ చేయవచ్చు. ఇందులో నుంచి చాలామంది యానిమేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు కాకుండా పోజ్ మ్యాక్స్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా అందులో నుంచి ఎంత బాగా ఇంకా క్రియేట్ చేయొచ్చు అని వీడియోస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా ప్రోగా అయితే మీరు మారుతారు, నేను గ్యారంటీతోనైతే చెప్తున్నాను. మీకు ఈ వీడియో చాలా చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియోలో పూర్తిగా యానిమేషన్ ఎలా చేయాలని నేర్చుకున్నారని కూడా నాకు అనిపిస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, మనం తప్పకుండా దాని మీద వీడియో చేసుకుందాం. ఒకవేళ మీరు వాయిస్ ఇవ్వలేను, నా వల్ల కాదు, నాకు వాయిస్ అంతా పర్ఫెక్ట్గా ఆలోచనలు రావు అనిపిస్తే నన్ను అడగండి. మనం ఏఐ వాయిస్ ఎలా ఇవ్వాలి, యానిమేషన్ లాగానే ఒక యానిమీ మాట్లాడినట్లే ఎలా చేయాలనేది కూడా వీడియో చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంత. జై హింద్, వందే మాత్రం, హరే కృష్ణ.